ఏమిటనే? అదా బ్లడ్ బ్యాంకు. బ్లడ్ బ్యాంక్ అంటే? అదేరా, ఆ బ్లడ్ బ్యాంక్ ముందర నుంచి చూస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. అన్నయ్య, నేను మరీ అంత పసివాడిని కాదన్నయ్య. నిజం చెప్పు, నా రక్తం చూడలేక నీ రక్తం అమ్మి డబ్బు తెచ్చావు కదా. నిజం చెప్పు, అవునా కదా? నిజం చెప్పు అన్నయ్య. గోపి, ఇందులో తప్పే ఉందిరా. నా జీవితంలో కొంత భాగాన్ని కాపాడుకోవడం కోసం నా శరీరంలో కొంత రక్తాన్ని ఇచ్చాను అంతేగా. నువ్వు బాధపడకు. భగవంతుడా, అన్నయ్య పేరిట కన్న తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దైవాన్ని నా తోబుట్టును చేసావు. ఈ మనిషి చేసిన త్యాగాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ రుణం ఎలా తెచ్చుకోను? తెచ్చుకోను. గోపి, 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 తమ్ముడు తప్పు, తమ్ముడు తప్పు. నువ్వెవ్వరికీ రుణపడలేవురా. మనిద్దరి మధ్య ఉన్నది అనుబంధమే కానీ రుణం కాదు తమ్ముడు, రుణం కాదు. తమ్ముడు, తమ్ముడు, ఇక మీద మనకి ఏ కష్టమూ ఉండదురా. నీకు ఉద్యోగం వచ్చిందిగా, మనందరం కలిసి హాయిగా బ్రతకొచ్చు. నాకు ఉద్యోగం లేకపోయినా నన్ను మీ వదిన్ని నువ్వే పోషించగలవురా. నీ మీద నాకా నమ్మకం ఉంది తమ్ముడు, నీ మీద నాకా. గోపి, గోపి! ఏమై గోపి, వారం 10 రోజులని చెప్పి 4 రోజులైంది. ఇప్పుడైనా బాకీ? క్షమించండి, పొరపాటు. ఆగండి, గోపి మీకు బాకీయా? ఏదో 10 రూపాయలు, తర్వాత వస్తానే. అక్కర్లేదు, తీసుకోండి. ఈ క్షణంలో గోపి రుణ విముక్తుడయ్యాడు. నీకు, నాకు కూడా. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి.